వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు, దాడులకు నిరసనగా ఈ రోజు రాజంపేటలో హిందూ బంధువులందరూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజంపేట పాత బస్టాండ్ నుంచి ప్రారంభమై ఆర్ఎస్ రోడ్డు మీదుగా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్, ఆర్ఎస్ఎస్ సంఘాల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఇస్కా స్వామీజీ అరెస్టులు, చాలా తీవ్రత స్థాయికి చేరుకున్నాయి. అక్కడున్నటువంటి హిందువులకి, తర్వాత దేవాలయ రక్షణకి, గోమాత రక్షణకి, భూమికి కానీ ఎక్కడే కానీ అక్కడ రక్షణ లేకుండా పోయింది. అక్కడైతే మరీ దారుణంగా గోవులు చంపడము, సాధు సంతులను చంపడము, వాళ్ళు తీసుకెళ్లి అక్రమంగా కేసులో ఇరికించడము, వాళ్ళ తరఫున లాయర్ ఒక ముస్లిం వ్యక్తినే వాదించడానికి ముందుకెళ్తే ఆ లాయర్ని కూడా చంపబడ్డాము. అంటే హిందువులకు సపోర్ట్గా ఉన్నటువంటి లాయర్లు కానీ, ఎక్కడికైనా రక్షణ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం అంతా విఫలమైపోయింది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. యావత్ భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా దీన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరం కూడా హిందువుల నుంచి బయటకు వచ్చి హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మనం కానీ అడ్డుకోకపోతే రేపటి రోజు మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ ఆడపిల్లలను, మీ ఆస్తిపాస్తులు లాక్కెళ్ళినా కూడా ఎవరికైనా ఏం చేయలేని పరిస్థితి. అందరం కూడా ఐకమత్యంగా ముందుకు వచ్చి బయటకు వచ్చి ఇలాంటి విషయాన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. జై శ్రీరామ్. మేము కూడా హింసావాదాన్ని దిగినామనుకోండి, మీరు ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి మర్యాదగా ఇంతటితో ఈ ఉగ్రవాదాన్ని సాధించుకొని హిందువులపై దాడులను వెంటనే ఆపాలని అందరికీ వార్నింగ్ ఇస్తున్నాం. జై శ్రీరామ్.